టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో నా పేరు డాక్టర్ బొబ్బిలి రవికిషోర్. నేను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా కాశీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నానండి. సో మన పేషెంట్ ఒక 74 సంవత్సరాల వయసు గల ఒక పర్సన్, మన విజయనగరం వాస్తవ్యులే. సో ఆయనకి అయోటిక్ స్టెనోసిస్ అని గుండె కవాటంలో బాగా రంధ్రం అనేది బాగా చిన్నబడిపోయిందండి. యూజువల్గా ఇటువంటి కండిషన్స్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఆ వాల్వ్ని రీప్లేస్మెంట్ అంటే కొత్త వాల్వ్ వేసుకోవడం అనేది జరుగుతుందండి. సో ఇలా ఓపెన్ చేసి కట్ చేయడం అనేది ఇలాంటి వృద్ధులకి యూజువల్లీ ఏంటంటే మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనం దీనికి ఆల్టర్నేటివ్గా ఏం చేసామంటే ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ ద్వారా తొడలోని ఉండే రక్తనాళం ద్వారా మనం ఏంటంటే ఒక వైర్ ద్వారా ఆ వాల్వ్ని పంపించి సో వితిన్ 1 అవర్లో ప్రొసీజర్ కూడా మనకి వాల్వ్ అనేది రీప్లేస్ చేసేసామండి. సో దానివల్ల పేషెంట్ ఏంటంటే సెకండ్ డే నుంచి మొబిలైజ్ వాక్ చేయొచ్చు అండ్ బై ద థర్డ్ డే వీ కెన్ డిశ్చార్జ్ ద పేషెంట్ కూడా ఇంటికి పంపించేయచ్చు. సో ఈ ప్రొసీజర్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్, సార్ చెప్పినట్టు బాగా రేర్గా జరుగుతాయి. సో అలాంటి ప్రొసీజర్ మేము విజయనగరంలో చేయడం చాలా ఆనందంగా ఉంది అండ్ పేషెంట్స్కి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇది మన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇదే మొట్టమొదటి కేసు, ఎవరు చేయలేదు ఇదివరకు. సో ఆ కేసు జరిగింది అండ్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ పేషెంట్స్ కూడా చాలా స్టేబుల్గా ఉన్నారు అండ్ పేషెంట్ని ఒక 1 or 2 డేస్లో మేము డిశ్చార్జ్ కూడా చేస్తాము. అరుదైన శస్త్రచికిత్స మన కాశీ హాస్పిటల్లో జరిగింది. ఇది మన విజయనగరంలోనే మొట్టమొదటిసారిగా జరగడం. ఇది చాలా అరుదైన శస్త్రచికిత్స. అంటే ఈరోజు మన కార్డియాలజీ డాక్టర్ గారు జనరల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తారు. అలాంటిది ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే చిన్న వైర్ ద్వారా ఆ పూర్తి సర్జరీని మొత్తం ఎటువంటి కటింగ్ అది ఏమీ లేకుండా పూర్తిగా చిన్న వైర్ సహాయంతో ఆ ఆపరేషన్ని చేయడం జరిగింది. ఇది మన విజయనగరం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది. అలాగే ఇది ఈవెన్ వైజాగ్, హైదరాబాద్ లాంటి సిటీస్లో కూడా చాలా అరుదుగా జరిగే శస్త్రచికిత్స అన్నమాట.